సుబ్బారావు. దుబాయ్ నుంచి ఎప్పుడు వచ్చావు? వెంగళప్ప. నిన్ననే వచ్చాను. దుబాయ్ ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడెలా ఉందో నాకేం తెలుసు, నేను వచ్చింది నిన్న కదా. ఒక అబ్బాయి ఎఫ్ఎం రేడియోకి కాల్ చేశాడు. హలో, ఎఫ్ఎం రేడియోనా? చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ట్రాఫిక్లో ఉండి మాట్లాడుతున్నాను కానీ నాకు రోడ్డు మీద ఒక పర్స్ దొరికింది. అందులో 15,000 రూపాయలు, క్రెడిట్ కార్డు, సికింద్రాబాద్లో ఉండే మిస్టర్ రాజు ఐడి కార్డు ఉన్నాయి. వావ్, నువ్వెంత నిజాయితీపరుడివి! అయితే నువ్విప్పుడు ఆ పర్స్ రాజుగారికి ఇవ్వాలనుకుంటున్నావన్నమాట. తొక్కేం కాదు. రాజుగారి కోసం ఒక విషాదమైన పాట వినిపించాల్సిందిగా కోరుకుంటున్నా. God have mercy upon us. షావుకర్. చూడండి సార్, ఇది సరికొత్త రేజర్. దీనితో 10 గడ్డలు గీసుకోవచ్చు. నాకున్నది ఒకటే గడ్డం, మిగతా 9 గడ్డాలు నేనెవరికి గీయాలయ్యా? ఈరోజు మీ ఇంట్లో నుండి నవ్వులు వినిపిస్తుంటాయి. ఇంత సంతోషంగా ఉండడానికి గల కారణం ఏమిటోయ్? సుబ్బారావు. నా భార్య నా మీద రోజు గరిటె విసురుతుంది. తగిలితే తను నవ్వుతుంది, తగలకపోతే నేను నవ్వుతాను. ఏమండి, ఓ మాట అడగనా? అడుగు. మీరు రోడ్డు మీద వెళుతున్నారు, ఓ అందమైన అమ్మాయి మిమ్మల్ని చూసి నవ్వింది, అప్పుడు మీరేం చేస్తారు? అబ్బే, ప్రశ్న క్లియర్గా లేదు. ఎందుకు లేదు? అప్పుడు నువ్వెక్కడున్నావో చెప్పాలి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ.